హాయ్ అండి. నేను ఈరోజు కట్టి పరుగులు కర్రీ చేస్తున్నా పులుసు. ఇవి అంటే కారం, ఉప్పు, పసుపు కలిపేసి పెట్టాను. ఇట్లా పెట్టుకుంటే కొంచెం ఇదిగా ఉంటుందని అట్లా పెట్టిన. కావలసినవి చూడండి: కొద్దిగా నెయ్యి, మెంతులు, మిర్చి, కరివేపాకు, ఒక టమాటా, ఒక ఆనియన్, కొద్దిగా చింతపండు. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాదు, నెయ్యి. కొద్దిగా వేడైంది కదా, మెంతులు వేసేసుకుందాం. మెంతులు వేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఈ కర్రీ ఏమి మసాలాలు ఏమి వేయకోకుండా మా నాన్నమ్మ వండేదండి. చాలా బాగుండేది. ఏం వేసేది కాదు. ఇప్పుడు టమాటా నేను వేస్తున్నా కానీ అప్పుడు మా నాన్నమ్మ టమాటా కూడా వేసేది కాదు. ఖాళీ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇవే. కొద్దిగా మెంతులు వేసేది. కాకపోతే తర్వాత ఏమైందంటే కొంచెం జీలకర్ర, ధనియా, వెల్లుల్లిపాయ వేసుకుంటాము. నేను ఇప్పుడు అవి కూడా వేయట్లేదు, సాదాగా వండుతున్నాను ఈ కూర. ఇవి మగ్గిపోయాయి కదండి, చేపలు వేసేసారు. సింపుల్గా అయిపోయే కర్రీ అండి ఇది. ఈజీగా అయిపోతుంది. 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఇది కదపకూడదు. కదపకోకుండా ఈ చింతపండు పులుసు ఉంది కదా, ఇది వేసేసుకుంటాము. కదిపితే ముక్కలు విడిపోతాయి, అందుకని కదపకూడదు. కొద్దిగా గ్లాస్ తీసుకొని ఇట్లా అనుకోవాలి. అనుకుంటే మొత్తం కలిసిపోతుంది. సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనిస్తే ఇది మనకు దగ్గరికి అయిపోతుంది. అట్లా ఇంతే అండి ఇది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటామే. కరివేపాకు ఇప్పుడే వేస్తాను. కొత్తిమీర లేదు, వెళ్ళలేదు కిందకి. నేను ఒంట్లో బాగాలేదండి నాకు, అందుకు. నేను దగ్గరికి అయిపోయింది చూడండి. అంతే. ఇంకా వేసుకుంటే మనం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. కానీ ఇది నేను న్యాచురల్గానే వండుతున్నా, ఏం మిల్క్ లేదు. చేపలు అమ్మే వాళ్ళు ఉంటారు కదండి ఊర్లో, వాళ్ళు ఇట్లానే వండుకుంటారు. మా నాన్నమ్మ కూడా ఇట్లానే ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఎట్లా వండుకుంటున్నారు అన్నది నాకు తెలీదు. కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఏమి వేయం కదా, ఖాళీ చింతపండు, ఉప్పు, కారాలే కదా, బాగుంటుంది. ఓకే అండి, కర్రీ అయిపోయిందండి. కొద్ది ప్రేయర్ చేసుకుని ఇంకా అన్నం తింటమే. తర్వాత ఈరోజు నుంచి వెళ్తున్నా ర్యాపిడోకి. మొన్న నుంచి వెళ్తున్నా, కాకపోతే మళ్ళీ ఒంట్లో బాగాలేదని ఆపేశాను. ఇప్పుడు ఇంక ఈ రోజు నుంచి ర్యాపిడోకి వెళ్ళాలి. వీడియోస్ పెడతానండి అవి.